మై నేమ్ ఇస్ షేక్ యాకూబ్ జానీ. ఐఎమ్ ఫ్రమ్ జన్యా ఫౌండేషన్. జన్యా ఫౌండేషన్ వచ్చేసి మన తెలంగాణలోని ఖమ్మం రీజియన్, హైదరాబాద్ రీజియన్స్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కలిసి వర్క్ చేస్తాం. మొత్తం మాకు వచ్చేసి 50 స్కూల్స్ ఉన్నాయి. సో మన ఖమ్మం రీజియన్లో వచ్చేసి టీడీడబ్ల్యూ అండ్ టీఎస్డబ్ల్యూ స్కూల్స్ 19 స్కూల్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ జన్యా ప్రోగ్రాంలో పార్ట్ ఆఫ్ జన్యా ప్రోగ్రాంలో భాగంగా జన్యా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఈ ఈవెంట్స్ ఏంటనేదంటే జన్యా సైంటిఫిక్ రంగోలీ. ఎందుకంటే పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో సైన్స్, మ్యాథ్స్ అనేది వాటిని రంగోలీ ముగ్గుల రూపంలో ప్రజెంట్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో వాటిని కలర్ఫుల్గా వేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పటికీ ఐడియా ఉంటుంది, గుర్తుంటుంది. సో వాళ్ళు వేసింది ఎట్ ద సేమ్ టైం వాళ్ళ క్లాస్లో పిల్లలు కూడా చూసి వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఓహో ఇది వేయడం వల్ల ఇట్లా అని. ఇది వచ్చేసి జేఎస్ఆర్ జన్యా సైంటిఫిక్ రంగోలీ ఒక పార్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జన్యా క్రియేటివ్ ఫెయిర్. అదేంటంటే మేము ప్రతి లెసన్కి టీఎల్ఎమ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో అలాగే పిల్లలు వాళ్ళకున్న ఐడియాలజీతో, వాళ్ళకున్న క్రియేటివిటీ మైండ్తో టీఎల్ఎమ్స్ తయారు చేసి వాళ్ళు ప్రజెంట్ చేయాలి, సైన్స్ అండ్ మ్యాథ్స్. సో అది క్రియేటివ్ ఫెయిర్. థర్డ్ వన్ వచ్చేసి జన్యా సోషల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఇది వచ్చేసి మేము పిల్లలకి సైన్స్ మోడల్స్ కొన్ని ఇస్తాం. డ్రిప్ ఇరిగేషన్, వాటర్ కన్జర్వేషన్, సో ఇలాంటి సైన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఇలాంటి కొన్ని మోడల్స్ ఇస్తాం. సో ప్రజెంట్ రన్నింగ్ మోడల్స్ ఏదైతే సైన్స్ మోడల్స్ ఉన్నాయో పిల్లలతో తయారు చేయించాలి. పిల్లలు తయారు చేసి వాళ్ళు ఏం చేయాలంటే ప్రజెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మోడల్ ఎలా చేశారు, ఈ మోడల్ ఎలా వర్క్ చేస్తుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా మా ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లలు అనేది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. వాళ్ళు విన్నదానికంటే వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇంకో ఎవరైతే కొంచెం సైన్స్, మ్యాథ్స్ అనేది మోస్ట్ టఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి వాళ్ళకి ఆ భయం అనేది పోవాలి పిల్లలకి, మెయిన్ సైన్స్ మీద, మ్యాథ్స్ మీద. సో దానికి జన్యా ఫౌండేషన్ వర్క్ చేస్తాం. సో మొత్తం వచ్చేసి జన్యా అనేది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, పిల్లలతో ఎక్స్పెరిమెంట్స్ నేర్పిస్తాం. సో అట్లా ఇవాళ ఆల్రెడీ మన ఖమ్మం రీజియన్లో 12 స్కూల్స్ వరకు అయిపోయినాయి. సో ఇంకొక 2 డేస్లో అన్ని స్కూల్స్ కంప్లీట్ చేస్తాం. మనం 90 స్కూల్స్ ఉన్నాయి, టీఎస్డబ్ల్యూ ప్లస్ టీటీడబ్ల్యూ స్కూల్స్. మనకు వచ్చేసి ఖమ్మం డిస్టిక్లో వచ్చేసి లాస్ట్ ఇయర్ నుంచి జన్యా ఫౌండేషన్ వర్క్ చేస్తున్నాం టీఎస్డబ్ల్యూ స్కూల్స్. లాస్ట్ ఇయర్ వచ్చేసి మాకు మొత్తం టీఎస్డబ్ల్యూ స్కూల్స్ 5, టీటీడబ్ల్యూ స్కూల్స్ 8 ఉండే. ఈ ఇయర్ వచ్చేసి ఇంకొక 6 స్కూల్స్ పెరిగాయి మాకు. సో ఈ సంవత్సరం నుంచి టీఎస్డబ్ల్యూ స్కూల్స్ 10 అయినాయి, టీటీడబ్ల్యూ స్కూల్స్ 9 అయినాయి. హైదరాబాద్ రీజన్లో వచ్చేసి 19 స్కూల్స్ కాబట్టి 31 స్కూల్స్ ఉన్నాయి మాకు, టీఎస్డబ్ల్యూ ప్లస్ టీటీడబ్ల్యూ స్కూల్స్. సో జన్యా ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ, వీఆర్ వర్కింగ్ విత్ సొసైటీ. ఇప్పుడు పిల్లలు ఇవన్నీ రంగోలీ ఏదని వేసారు, డయాగ్రామ్స్ అన్ని ఇవన్నీ వేసారు వీళ్ళు. సో ఇందులో నుంచి ఎక్స్ప్లెయిన్ ఎవరు బాగా చేశారు, 5 కేటగిరీస్ ఉన్నాయి. 5 క్రైటీరియా మొత్తం రన్నింగ్ వేసిన వాళ్ళకి, వాళ్ళు ఎంత అందంగా వేశారు అనేది ఒకటి. ఇంకొకటి వాళ్ళు కాన్సెప్ట్ ఎంత పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ చెప్పారు అనేది ఒకటి. థర్డ్ వన్ టైం టేకెన్, వాళ్ళు 2 minutesలో కంప్లీట్ చేయాలి టైం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. ఇంకొకటి ఏంటంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళు చేసిన రంగోలీ అనేది రియల్ లైఫ్లో ఏమైనా ఎగ్జాంపుల్ యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది ఒకటి. ఇవి కేటగిరీస్ చూసి ఎవరైతే మంచిగా చేశారో వాళ్ళకి అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అవి అంది ఎవరైతే చేశారో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ గ్రూప్ ప్రైజ్గా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ప్రతి దాంట్లో రంగోలీకి ఫస్ట్, సెకండ్, థర్డ్, జేఎస్ఐసికి ఫస్ట్, సెకండ్, జేసీఎఫ్కి ఫస్ట్, సెకండ్ ప్రైజ్ ప్రొవైడ్ చేస్తాం.